పవన్ కళ్యాణ్ చొరవ వల్ల ఆంధ్ర రాష్ట్రం మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నమ్ముతున్నారు. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ చొరవ వల్ల టీజీ విశ్వప్రసాద్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఆయనకు సంబంధించి పీపుల్స్ మీడియా, పీపుల్స్ సంస్థలు మాత్రం ఇప్పుడు పీపుల్స్ టెక్ సంస్థలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నాయి. సో ఈ విషయాల గురించి పవన్ కళ్యాణ్తో ఆల్రెడీ ఆయన మాట్లాడడం జరిగింది, చర్చలు కూడా జరిపారు. సో ఒకవేళ ఇదంతా కూడా ఒప్పందం కుదిరితే ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా 1300 కోట్లకు పైగానే పెట్టుబడులు రాబట్టొచ్చు. అదేవిధంగా 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. సో ఖచ్చితంగా ఇప్పుడు పెట్టుబడుల విషయం, రాబడుల విషయం పక్కన పెడితే 25,000 మందికి ఉపాధి కలుగుతుందంటే ఏ రాష్ట్రమైనా వద్దని చెప్తుందా? సో ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సింది కూడా అదే, పెట్టుబడులు కావచ్చు, అదేవిధంగా ఫ్యాక్టరీలు, ఐటీ కంపెనీస్ అన్నీ కూడా రావాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి యువత కూడా ఆ రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా 25,000 మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వదులుకోదు. సో అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ టీజీ విశ్వప్రసాద్ అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా దీని గురించి మాట్లాడుకోవడం, ఇక్కడ విశ్వప్రసాద్ కూడా అన్ని విషయాలు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా దీని గురించి ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, సో ఈ విధంగా అన్ని విషయాలు కూడా డిప్యూటీ సీఎంతో మాట్లాడడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్ ఓకే అన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఖచ్చితంగా ఇది మాత్రం అమల్లోకి వచ్చిందంటే ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది యువతకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, రాష్ట్రం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. సో ముఖ్యంగా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఐటీ కంపెనీస్ కావాలి, పెట్టుబడులు రావాలి, ఉద్యోగ అవకాశాలు ఉండాలి. సో అదే విధంగా ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు అండ్ పెట్టుబడులు వస్తున్నాయంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తారు. సో మరి పవన్ కళ్యాణ్కి అదేవిధంగా ఈయన ఎన్ని సినిమాలు చేశాడో అందరూ కూడా తెలుసు, సినిమాల పరంగానే మంచి పేరున్న వ్యక్తి. సో ఇప్పుడు ఇక్కడ పారిశ్రామికవేత్తగా కూడా పరిశ్రమ రంగంలో ఎన్నో కంపెనీస్ చాలా మటుకు కూడా ఇంప్లిమెంట్ చేశారు. సో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెట్టాలని నిర్ణయించుకున్నారు, ఆల్మోస్ట్ ఖరారు కూడా అయిపోయింది. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ చొరవ వల్ల అన్ని రాష్ట్రాలు ఈ రాష్ట్రం వైపే చూడడం కాకుండా పెట్టుబడులు కూడా వస్తున్నాయంటే సో మరి పవన్ కళ్యాణ్కున్న శక్తి, ఆయనకున్నటువంటి ప్రభావం, ఫ్యాన్ ఫాలోయింగ్, అదేవిధంగా ఆయన మాట తీరుకున్న వాల్యూ ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి.